హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మన ముందుకి రియల్మీ నుంచి రియల్మీ 12X 5G మొబైల్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకు 15,000 లోపు 10,000 పైకి మధ్యలో ఇదైతే ఒక బెస్ట్ ఫోన్ అనిపించింది నాకు. అంటే బెస్ట్ ఫోన్ అని ఎందుకు అనిపించింది అంటే దీని ఫీచర్స్ వచ్చేసి మనకు ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే దీనిలో వచ్చేసి కొన్ని యూజ్ చేసిన ఫీచర్స్ వచ్చేసి ఈ బడ్జెట్లో ఏ మొబైల్లోనూ లేవని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో వచ్చేసి 45 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేశారు. అందుకోసం అనేది దీన్ని అన్బాక్స్ చేస్తున్నాను. అలాగే అదే కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ అనేది ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి మొబైల్ కంటెంట్స్ ఏమేమి ఇస్తున్నారో చూద్దాం. మనం అన్బాక్సింగ్ చేయగానే పైన అయితే యాజువల్గా బాక్స్ అనేది వచ్చింది. దాంట్లో మనకు సిమ్ యూజర్ టూల్ అనేది ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా లోపల వచ్చేసి క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్, అంతేకాకుండా మనకు మొబైల్కి తగ్గట్టుగా క్లియర్ కేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా. ఓకే, దాంతోపాటు మనకు సెకండ్గా వచ్చేసి మొబైల్ అయితే ఉంది. దాంతోపాటు ఛార్జర్ చూసారు కదా ఫ్రెండ్, 45 వాట్స్ సూపర్ హుక్ ఛార్జరు మనకు మొబైల్ బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకు ఇంత తక్కువ బడ్జెట్లోనే ఇంత మంచి ఛార్జర్తో వస్తున్న బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఇది. అంతేకాకుండా ఇంకా దీనిలో ఎన్నో ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవి తెలుసుకునే ముందు ఒకసారి మొబైల్ ఓవరాల్ లుక్ అయితే చూద్దాం. ఒకసారి ఇవన్నీ సరిగ్గా నీట్గా పెట్టేసి రేపర్లోకి వెళ్ళి మొబైల్ తీసి చూసినట్లయితే బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. ముందైతే ఈ స్టిక్కర్ రిమూవ్ చేసేద్దాం. ఇది ఐఎంఈ నెంబర్ స్టిక్కర్, ఇది మొబైల్కి వచ్చింది. బ్యాక్ సైడ్ లుక్ అయితే మనకు పెద్ద మొబైల్స్ ఉంటాయి కదా 12X, ఇప్పుడు రాబోతున్న 13 మాదిరిగానే ఉంది. కాకపోతే ఇది వచ్చేసి లెదర్ ఫినిష్ అయితే కాదు, పాలికార్బోనేట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి కెమెరా మాడ్యూల్ అయితే ఇలా ఉంది. పైన వచ్చేసి మనకు సిమ్ ట్రే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకు ఒక స్పీకర్ గిల్, నాయిస్ కాన్సన్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. సైడ్కి వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అని స్విచ్ ఆన్ బటన్, ఇదే ఫింగర్ ప్రింట్లో యాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా బాటంలో వచ్చేసి మనకు స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మైక్, దాంతోపాటుగా మనకు ఇది 15,000 బిలో ఫోన్ కాబట్టి మనకు 3.5mm జాక్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఏమీ లేదు, కానీ మనకు అయితే దీంట్లో ఐఆర్ బ్లాస్ట్ ఇచ్చారు. ఇదైతే అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే సిమ్ కార్డ్ ట్రైన్ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్. అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, దీంట్లో ఒక సిమ్ కార్డ్ కానీ మెమరీ కార్డ్ కానీ పెట్టుకోవచ్చు. 3 అయితే ఒకటేసారి అయితే యూజ్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి పౌచ్ వేసి దీని లుక్ అనేది ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. పౌచ్ వేసినట్లయితే దీని లుక్ అయితే ఏమీ పాడవదు, ఎందుకంటే వీళ్ళు మనకు క్లియర్ కేస్ ప్రొవైడ్ చేయడం వల్ల లుక్ అయితే ఎటువంటిది అయితే పాడవదు. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా రింగ్ వచ్చేసి కెమెరా బంప్ ఎక్కువగా ఉండడం వల్ల కింద రాకుండా పౌచ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఛార్జింగ్ సాకెట్లో కొన్ని హెడ్సెట్ సాకెట్లోకి డస్ట్ వెళ్ళకుండా క్యాప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే చాలా మంచి గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం మొబైల్ ఓపెన్ చేసినట్లయితే, స్విచ్ ఆన్ చేసినట్లయితే రియల్మీ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని పడింది. ఇది ఫిక్స్ సెటప్ అయ్యే లోపల మనం దీని ఫీచర్స్ అయితే ఒకసారి చెప్తాను, వినండి ఫ్రెండ్స్. మనకు దీంట్లో మెయిన్గా హైలైట్ ఫీచర్స్ అనేది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో నాకు బాగా నచ్చిన ఫీచర్ వచ్చేసి ఈ బడ్జెట్లో ఉన్న దాంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. ఈ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వల్ల మనం మూవీస్ చూసినప్పుడు కానీ, లేకపోతే ఏమైనా గేమ్స్ ఆడుకున్నప్పుడు కానీ ఒక మంచి సౌండ్ సిస్టమ్ని అయితే మనం ఎంజాయ్ చేయవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దాంతోపాటుగా మనకు దీంట్లో అయితే మనకు 5000 mAh మ్యాసివ్ బ్యాటరీని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకు తొందరగా ఛార్జ్ అవ్వడానికి 45 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనివల్ల మనకు ఫోన్ అనేది తొందరగా ఛార్జ్ అవుతుంది, లేట్గా డిశ్చార్జ్ అవుతుంది. ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకు దీంట్లో వచ్చేసి మనకు 50 MP విత్ ఏఐ కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. మనమైతే ఫొటోస్ అయితే మంచి క్లారిటీగా తీసుకోవచ్చు, 50 MP కెమెరా కాబట్టి. దాంతోపాటుగా మనకు దీంట్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసి డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ అయితే వాడడం జరిగింది. ఇదైతే 6 నానోమీటర్ మీద బిల్ అయిన 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇది. అంతేకాకుండా మనకు డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అండి ఇది.
అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీ ఉన్నా కానీ 7.69 mm అల్ట్రా స్లిమ్ డిజైన్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మనకు దీంట్లో ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ ఉంటుంది. అంటే మనకు 6GB ర్యామ్ వచ్చింది అనుకోండి, 6+6 8GB ర్యామ్ అనేది చేసుకోవచ్చు. ఇదొక మనకు ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అంతేకాకుండా ఇంకా దీంట్లో చిన్న చిన్న విషయాలు అయితే మనకు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది 12Xలో ఇది రియల్మీ UI 5.0 బేస్డ్ ఆండ్రాయిడ్ వర్షన్ 14తో రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మొబైల్ చూసుకున్నట్లయితే ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా స్లిమ్ అండ్ యూనిక్గా ఉందండి. మనకు ఈ బడ్జెట్లో ఇదైతే ఆఫర్లో వచ్చినప్పుడు 11,000 ఇలా వస్తుందండి. ఇది మనం ఇంట్లో వాళ్ళకి వెళ్ళినప్పుడు ఇదైతే ఖచ్చితంగా పర్చేజ్ చేయొచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Follow more videos. Thank you so much.